ఇక రోడ్డు వెడల్పుతో మా బతుకులు రోడ్డు పాలు చేయొద్దు అంటూ బాధితులు ఆందోళన చెందుతున్నారు. అభివృద్ధికి అడ్డు కాదు, బాధితులకు భరోసా ఇవ్వండి నాయకులు అంటూ నిరసన తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని నల్గొండ చౌరస్తా నుండి హైదరాబాద్ చౌరస్తా వరకు ఆర్ఎండ్బి రోడ్డును విస్తరించే పనులు చేపట్టేందుకు ఇక స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పట్టణ అభివృద్ధిలో భాగంగా 100 ఫీట్లకు విస్తరించాల్సిన రోడ్డును 60 ఫీట్లకు కుదించినట్లుగా ఎమ్మెల్యే ప్రకటించిన విషయమై వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఇండ్లు కోల్పోయే రోడ్డుకు ఇరువైపులా బాధితులు నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. రహదారికి ఇరువైపులా ఉన్న కుటుంబాలతో బీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీల నాయకులు బుధవారం నల్గొండ చౌరస్తా సమీపంలో నిరసన ధర్నా చేశారు. అఖిలపక్ష పార్టీలతో మీటింగ్ ఏర్పాటు చేసి రోడ్డు వెడల్పుతో నష్టపోతున్న కుటుంబాలకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ డిమాండ్ చేశారు. ఇక గతంలో అభివృద్ధి కార్యక్రమాలకు నష్టం జరగకుండా అఖిలపక్ష పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయాలు తీసుకునేదని, ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎవరిని సంప్రదించకుండా తన ఇష్టానుసారంగా కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించడం, ఇళ్లు కోల్పోతున్న ప్రజలు తగిన పరిహారం చెల్లించాలన్నారు. బీజేపీ నాయకులు రత్నపురి బలరాం మాట్లాడుతూ రోడ్డు వెడల్పుతో ఇండ్లు కోల్పోతున్న బాధితులకు న్యాయం జరిగేంత వరకు వారి వెంట ఉండి పోరాడతామన్నారు. ఓట్ల ముందు ఇచ్చిన హామీని మరచి ఇప్పుడు రోడ్డు వెడల్పుతో ఎమ్మెల్యే ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఏది ఏమైనప్పటికీ రోడ్డు వెడల్పు 60 ఫీట్లు కాకుండా 30 ఫీట్లకు తగ్గించాలన్నారు. కార్యక్రమంలో రచ్చా శ్రీనివాసరెడ్డి, కుసంగల రాజు, చెన్నా మహేష్, మాయా కృష్ణ పాల్గొన్నారు. మా తాత ముత్తాత నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నాము. ఎమ్మెల్యే గారు ఎలక్షన్స్ అప్పుడు కూడా మాకు రోడ్డు విస్తరణ తగ్గిస్తామని క్లియర్ గా చెప్పారు. అయినా ఈ రోజు నిన్న ఇక్కడ శంకుస్థాపన చేసి రోడ్డు క్లియర్ చేస్తున్నాం, అదే ఇక్కడ చేస్తాము, అక్కడ తగ్గిస్తాము అనుకుంటా మాట ఇచ్చారు. కాకపోతే అది నిజం కాదు. ఇక్కడ స్టార్ట్ చేసాక ఆపుతాడని నమ్మకం అయితే మాకు లేదు. అదేదో ఇక్కడికి వచ్చి మాట్లాడి మా అందరితో నిర్ణయం తీసుకున్నాక రోడ్డు పనులు స్టార్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. మాకు ఇక్కడ విస్తరణ తగ్గిస్తామని చెప్పారు. అది మారుతాం, ఇప్పుడు మారుతాం. అప్పుడు వేయకుండా వచ్చి ఎవరు లేనప్పుడు వచ్చి కొబ్బరికాయలు కొట్టేసి శంకుస్థాపన చేసి వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదు. వచ్చి ఇక్కడ వచ్చి మా అందరితో మాట్లాడాక శంకుస్థాపన స్టార్ట్ చేస్తారా అప్పుడు చెయ్యండి. నిన్న మిట్ట మధ్యాహ్నం రోడ్డు విస్తరణ అని చెప్పుకుంటూ హైదరాబాద్ చౌరస్తా నుంచి నల్గొండ చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ అని చెప్పి ఇక్కడున్న లోకల్ పబ్లిక్ కూడా ఎవరికి కూడా సమాచారం చెప్పకుండా మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. వెంటనే జేసీబీ మరియు ట్రాక్టర్లు తీసుకొచ్చి గోడలు కూలగొట్టడం జరిగింది. అసలు జనం గురించి ఆలోచన ఏ విధంగా ఎవరైనా ఒక నాయకుడు ఎమ్మెల్యే గారు అనుకోడు జనం గురించి ఆలోచన చేయాలి. అసలు ఒక ఇంటికి నోటీస్ ఇయ్యలే, ఒక ఇల్లు ఎంత పోతుందో చెప్పలే, వాళ్ళకి నష్టపరిహారం ఏమిస్తారనేది చెప్పలే. ఏది చెప్పకంటే హడావిడిగా వచ్చి కొబ్బరికాయ కొట్టి జేసీబీలు తీసుకొచ్చి జనాన్ని భయభ్రాంతులు చేయడం జరిగింది. గతంలో కూడా ఇదే మెయిన్ రోడ్ మీద రోడ్డు డివైడ్ ఉన్నప్పుడు కూడా గతంలో మాజీ ఎమ్మెల్యే గారు పైలశేఖర్ రెడ్డి గారు 300 దుకాణాలు పోయినా కూడా వాళ్ళందరితో మున్సిపల్లో సమావేశం నిర్వహించి వాళ్ళంతా అఖిలపక్షంతో సమావేశం నిర్వహించి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి నష్టపోయిన వాళ్ళకి కూడా ఏ విధంగా ఎట్లా చేయాలి, వాళ్ళకి ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా ఆ 300 కుటుంబాలకు రోడ్డు మీద ఉన్న రోడ్ డివైడింగ్ అప్పుడు కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఏ విధంగా అయితే ఆ రోజు ఆ రోడ్ డివైడింగ్ పని పూర్తి చేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఎంతమంది ఒక 100 మంది నష్టపోతున్నారు అనుకుంటా 100 మందిని కూడా మీరు ఒకసారి పిలిచి అఖిలపక్షం మీటింగ్ పెట్టకపోతే మున్సిపల్ మీటింగ్ పెట్టి ఒక నోటీస్ ఇవ్వకుండా ఈ విధంగా చేయడం చాలా బాధాకరమైన విషయం. మేము ఒకటే కోరుతున్నాం, ప్రజలందరూ ఇక్కడ ఉన్న ప్రజలందరి డిమాండ్ ఒకటే, ఏదైతే రోడ్ డివైడింగ్ అనుకుంటారో అభివృద్ధికి మేము బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా అడ్డం పడట్లేదు. అభివృద్ధికి మేము సహకరిస్తాం. కానీ జనం యొక్క ఆలోచన మీదకెళ్ళే మీరు ముందుకు పోవాలని మా ఒక అభిప్రాయం. జనం ఏదైతే కోరుకుంటారో మీరు 60 ఫీట్లు అంటారో అది మీ అభిప్రాయం కాదు. జనం ఏదైతే కోరుకుంటారో అదే విధంగా అంత తక్కువ చేసి దాన్ని రోడ్ డివైడింగ్ చేయాలి. అదేవిధంగా నష్టపోయిన వాళ్ళకు వాళ్ళు ఏమిస్తారో వాళ్ళకి నష్టపరిహారం ముందే చెప్పాలి. అదేవిధంగా వాళ్ళకు కూడా ఓ 3 నెలల 4 నెలల టైం ఇచ్చి వాళ్ళు కూడా వేరే ప్రత్యాయం చూసుకునే వరకు కూడా ఒప్పుకే చేయాలి. ఒకవేళ దీనికి అగెనెస్ట్ గా మీరు ఏమైనా ఆలోచన చేసి దౌర్జన్యం చేసుకుని ప్రజల పక్షాన మేము ఉండి వాళ్ళ తరఫున బరాబర్ కొట్లాడతాం. ఏడికైనా పోవడానికి కూడా వెనక పోమని తెలియజేస్తాం. నల్గొండ చౌరస్తా నుండి హైదరాబాద్ చౌరస్తా వరకు దాదాపుగా 128 గృహాలు అంటే ఒక 600 మంది కుటుంబ సభ్యులు ఉన్నటువంటి వారిని రోడ్డు పైన వేసి ఆలోచనతో ఉన్నటువంటి శాసనసభ్యులు వెంటనే ఇక్కడికి వచ్చేసి ఈ బాధితులను పరామర్శించి అసలు ఏమైతుంది, సమస్య ఏంది అనేది తెలుసుకోకుండా నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటు.
ఎవరు కూడా అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఎవరు ఆలోచన చేయరు. ఏ రాజకీయ కోణంలో ఆలోచన చేసినా ఏ విధంగా కూడా ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇక్కడ ఎవరు కూడా సుముఖంగా లేరు. ఇక్కడ ఉన్నటువంటి బాధితుల పక్షాన మాట్లాడుతున్నామనంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కేవలం రోజు కూలిపైన ఆధారపడి బతికే వాళ్ళు మాత్రమే. ఇక్కడ జీవనం సాగిస్తున్న వారికి గతంలో ఇండ్లు లేకపోతే ఎవరైతే మీరు చెప్తున్నటువంటి ఇందిరమ్మ తల్లి అని చెప్తున్నారో ఇందిరానగర్ లో ఉన్నటువంటి ఇండ్లు సగం కూడా అప్పుడు గరీబోళ్ళనే ఇచ్చింది. అంటే ఆ రోజు గరీబ్ అయిన వాళ్ళు ఈ రోజు ఆ ఇళ్లలో ఇంకా నలుగురు పిల్లలు ఉంటే వాళ్ళకి లేక 40 గజాలు 50 గజాలలోనే దాంట్లోనే మసులుకుంటున్న వారిని రోడ్డు పైన ఇస్తారా? వీళ్ళకి పునరావాసం ఏర్పాటు చేయాలన్నా కనీసం వీళ్ళతో చర్చలు జరపాలి కదా. వీళ్ళకి ఏం పోతుంది, మీకు నోటీస్ ఇవ్వడానికి ఏమున్నది అనేది ఇప్పటి వరకు కూడా వాళ్ళని అడగలేదు. ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు. అదే క్రమంలో వీళ్ళు ఇక్కడ నుంచి నల్గొండ చౌరస్తా నుంచి హైదరాబాద్ చౌరస్తా వరకు ఉన్న ప్రతి బాధితుడు కూడా ఏం చెప్తున్నారంటే, అన్నా మేము అభివృద్ధిని అడ్డుకుంటలేము, మాకు కూడా ఇండ్లకు ముందుకు మంచిగానే అవుతుంది, కావాలి అని అంటే మేము 30 ఫీట్ల రోడ్డుకు మేము సముఖంగా ఉన్నాం. 30 ఫీట్ల రోడ్డు చేయండి, దానివల్ల మాతో పాటు భువనగిరి డెవలప్మెంట్ కూడా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న బాధితులందరూ కూడా వాళ్ళ ఓపికను పట్టుకొని చెప్తున్నా కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు గాని ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ కౌన్సిలర్లు గాని ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా డైరెక్ట్ జేసీబీలు తీసుకొని వచ్చేసి కూలగొడతామంటే ఎంతవరకు సమంజసమో ఆలోచన చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉంది. బాధితుల పక్షాన ఎక్కడి వరకు వెళ్లడానికైనా భారతీయ జనతా పార్టీ వాళ్ళ వెన్నుదండుగా ఉండి ఈ ఉద్యమంలో పాల్పంచుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి